ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా కూడా అది రాజకీయ కక్షతోని మానసిక సంఘర్షణకు లోన్ చేయాలి కేటీఆర్ గారిని పార్టీ ఒక బుద్ధితో ఇస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప దాంట్లో ఏమీ లేదనేటువంటిది స్పష్టమైంది. తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదో ఒక పేరుతోని విచారణ పేరుతోని పెద్దసారికి ఇచ్చిన, కావాలని చెప్పి హరీష్ రావు గారికి ఇచ్చిన, మళ్ళీ కేటీఆర్ గారిని మళ్ళీ ఒకసారి ఏసీబీకి పిలిపించిన, పోయినసారి 6 గంటలు విచారించారు. ఈ 6 గంటల కంటే కొత్త ప్రశ్నలు ఏముంటుంది ఆయన మళ్ళీ అడగనీక. ఇంకోటి ఇచ్చినటువంటి డబ్బులు ఆ సంస్థ దగ్గర ఉన్నాయరా నాయన 40 కోట్లు ఆన్నే ఉన్నాయి అని క్లియర్గా చెప్పారు. ఉన్నమాట వాస్తవం, వాళ్ళు కూడా దాన్ని అంగీకరించారు. మరి ఆ 40 కోట్ల ఒకవేళ నువ్వు అగ్రిమెంట్ రద్దు చేసుకుంటే మా పైసలు మాకు రిటర్న్ చేయని చెప్పి ఒక ఉత్తరాన్ని రాసినావా, ఒక మెయిల్ అయినా చేసినావా? అది మాత్రం చేత కాదు. ఒకవేళ ప్రజాధనం దుర్వినియోగం అయిందని కదా నీ ప్రధానమైన ఆరోపణ. దుర్వినియోగమైనప్పుడు మనం రిటర్న్ తెప్పించుకునే ప్రయత్నం చేయాలి కదా, నువ్వు కండక్ట్ చేయని సాధ్యం కానప్పుడు. కానీ అది అటనే వదిలేసి ఈయనకు మాత్రం నోటీస్ ఇచ్చి ఏందో అవినీతి జరిగిందిరా, అవినీతి ఏడ జరిగింది? డబ్బులు పక్కదారి మళ్ళీ అంటారు. పక్కదారి ఏడమళ్ళీ సంస్థనే చెప్తుంది కదా నా దగ్గర ఉన్నాయని చెప్పి. అంటే ఏంది అంటే రాజకీయపరమైనటువంటి ఒక మానసిక ఆనందం పొందడం కోసం సైకో రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి రామారావు గారికి నోటీస్ ఇచ్చి పదే పదే పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతకుమించి ఇందులో ఏమీ అంటే ఏం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఓపెన్ ఛాలెంజ్ చేసేది. మొన్న చెప్పిండు, ఇవాళ కూడా ఇప్పుడు పోతాపు కూడా చెప్పిండు కేటీఆర్ గారు. నువ్వు ఇద్దరం నా మీద ఈ ఫార్ములాకు సంబంధించినటువంటి అపవాదు పెట్టినావు, నువ్వు ఓటుకు నోడు దొంగ రెడ్ హ్యాండెడ్ దొరికినావు, ఇద్దరం లైవ్లో టీవీలో లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుందాం సిద్ధమేనా అన్నాడు. మరి చెప్పాలిగా సిద్ధమైతే దాని గురించి మాట్లాడేది.